ప్రజలు ఎంత గొప్పోళ్ళు అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా లిక్కర్కు ఓట్లేస్తారు, డబ్బుకు ఓటేస్తారు, ప్రలోభాలకు ఓటేస్తారు అనేటువంటి దాన్ని నేను నమ్మను. ఎందుకంటే మొట్టమొదటి గెలవడం చాలా తేలిక, ఏదో గాలిలో గెలుస్తాం అయిపోతుంది. కానీ రెండోసారి గెలిచినప్పుడు అన్ని రకాల ఆచితూచే వాళ్ళని ఓటేస్తారు. ఈయనకు 5 ఏళ్ల క్రితం మనం ఓటేసినాం, ఈయన చెప్పిన మాటలు ఏంటిది, చేసే పని ఏంటిది, అదంతా బేరీ చేసుకొని ఓటేస్తారు తప్ప దానికంటే భిన్నంగా ఓటేసే ప్రసక్తి లేదు. కానీ రాజకీయ నాయకులుగా ఏదన్నా చేసి గెలవాలని చెప్పి అడ్డదారులు చొక్కి ప్రజలు కోరకపోయినా ప్రజలు ఇష్టపడకపోయినా వీళ్ళు ఫోర్స్ఫుల్గా ఇచ్చేస్తా అంటారు, డబ్బులు ఇచ్చేస్తా అంటారు, లిక్కర్ బాటిల్ ఇచ్చేస్తా అంటారు, దావతులు ఇచ్చేస్తా అంటారు, ఇవంతా నడుస్తుంది. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఇంత వెల్త్ సృష్టించబడ్డప్పటికి కూడా 47 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్కి ఎదిగింది దేశం. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది భారతదేశం. కానీ ఇప్పటికి కూడా గుడిసెల్లో మగ్గేవాళ్ళు, ఏ పూటకు ఆ పూట బతికేవాళ్ళు. తన కుటుంబంలో కొడుకు, తన కుటుంబంలో భర్తకు ఏదైనా అనారోగ్యం పాలైతే డబ్బులు లేకపోతే చావు తప్ప మరో మార్గం లేనటువంటి అనేక ఉదంతాలు మనం చూస్తూ ఉంటాం. సరే, ఈ మధ్యలో కొన్ని పుట్టినాయి, ఆరోగ్యశ్రీ రూపంలో కొంత రావచ్చు, ఆయుష్మాన్ భారత్ పడే కొన్ని రావచ్చు. కానీ ఇప్పటికీ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ హెల్త్తో అసలు అన్ని ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. ఇల్లు కట్టుకోవడం ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్, ఇవాళ ఏదైనా దావత్ చేయడం ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్, ఏదైనా పెళ్లి చేయడం ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్. విచ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఈజ్ హెల్త్ ఎక్స్పెండిచర్. అది సడన్గా మనం పోతాం, టక్కన ఎక్కడ యాక్సిడెంట్ అవుతుంది, అది హెడ్ ఇంజురీ అవుతుంది, 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ జమ చేస్తే బతకమని అన్నప్పుడు క్వశ్చన్ లేదు, ఎవరికి కూడా ఉండదు. ఇక్కడ ఎంత పెద్ద ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా 30 లక్షలు 40 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్తో ఎవరు ఉండేటువంటి ఆస్కారం లేదు. అందువల్ల ఇవాళ ఒక వర్గం ఇప్పటికీ వేదన దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంది. నాకు తెలిసి ఎక్కడో కాడ దీనికి అడ్రస్ చేయాల్సిన అక్కడ మాత్రం సమాజానికి ఉంది. అది మళ్ళీ మనం మాట్లాడుకుందాం.